అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకి చాలా గోల్స్ ఉంటాయి, చాలామంది ఎన్నెన్నో చేయాలని చెప్పి పరిగెడుతూ ఉంటారు లైఫ్లో. ఒక్కసారిగా మన హెల్త్కి ఏమైనా అయింది అంటే ఆ హెల్త్ని బాగు చేసుకోవడం తప్ప లైఫ్లో ఇంకేం ఉండదు. ఆ హెల్త్ బాగయ్యేంత వరకు ఇంకేం చేయలేం. దానికి వయసు వరుసగా నీకు నచ్చింది తినకుండా, నచ్చినట్టు ఉండకుండా డైట్ చేసుకుంటూ 60-70 సంవత్సరాలు బ్రతికేం చేస్తావు అని కొంతమంది అంటుంటారు. మరి ఏది నిజం? అంటే మన హెల్త్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోవడం అవసరం అంటారా లేదంటారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధన్యటి గారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏముందిలే మనకి ఏదైనా బాగలేకుండా వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు మన ఇష్టం, మన లైఫ్ పరిగెడుతూ ఉండాలి. నాకు చాలా గోల్స్ ఉన్నాయి అని పరిగెడుతుంటారు. ఒక్కసారిగా ఏదైనా అయిందంటే ఎంత సంపాదించారో అదంతా ఇక్కడే పెట్టాలి. ఇక బెడ్కి అలా పరిమితం అయ్యి మళ్ళీ లేచేంత వరకు ఏ గోల్ కూడా గుర్తు కూడా రాదు. మరి హెల్త్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు? హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. హెల్తే అన్నీ. ఓకే. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోకపోతే దిక్కు లేదు. ఏది ఏమైనా నీ చుట్టూ బంధాలు, బంధుత్వాలు, డబ్బు, పేరు, పలుకుబడి అన్నీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకే. నిన్ను నువ్వు చూసుకోలేకపోతే నిన్ను చూసేవాళ్ళు కనుమరుగైపోతారు. ఇది నిజం. నిన్ను నువ్వు చూసుకుని తీరాల్సిందే. ఇక్కడే బ్రతకాలి. మనం ఏదో అక్కడెక్కడో ఇంట్లో ఎక్కడో బతుకం కాదు. ఇక్కడ దీన్ని సరిగ్గా చూసుకోలేకపోతే, హెల్త్ లేకపోతే ఏమీ లేదు. ఓకే. దీని అనుసంధానమే మాట్లాడదాము. దీని అరౌండ్ ఏమొస్తుందంటే, హెల్తీగా ఉండాలంటే అవేవో తినాలి, ఇవేవో తినేయాలి, ఇలా ఉండాలి, డైట్ ఫాలో అవ్వాలనే దాంట్లో కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎస్, అంటే దాని గురించి పెద్ద వాళ్ళు కూడా 60-70 సంవత్సరాలు బ్రతికి ఇంత డైట్ చేసి ఇది తినకుండా నీకు నచ్చినట్టు తాకుండా ఉండకుండా ఏం లాభం అన్ని సంవత్సరాలు బ్రతికని. అబ్సల్యూట్లీ రాంగ్ కొటేషన్. ఏంటంటే, నచ్చినట్టుగా ఉండకుండా అంటే నువ్వు మందు తాగడం నచ్చేటట్టు చేసుకున్నావు కాబట్టి అది లేకపోతే బతకలేకపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సీ హౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. దట్ నువ్వు మందు, సిగరెట్టు అదేదో తినకపోతేనే నువ్వు ఆనందంగా లేనట్టురా. మందు తాగేసాయి ఆనందంగా ఉన్నట్టు, ఓకే, సిగరెట్ తాగేసాయి ఆనందంగా ఉన్నట్టు అని నువ్వెవరో తయారు చేసి నాకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్. బట్ అంటే ఫుడ్ విషయానికి వస్తే అట్లీస్ట్ బిర్యానీ ఏదైనా తినచ్చు. నేను ఈరోజు చెప్తున్నా కదా, ఏదైనా తినండి, లిమిట్లో తినండి. రోజు 12 గంటలకి తినకూడదు. 12 గంటలకి బండి వేసుకుని అని వెళ్ళి అక్కడెక్కడో బిర్యానీ దాంతో కూల్ డ్రింక్ తినకు కదా. సో పాయింట్ ఈస్, నువ్వు తినకూడదు. మన బాడీ 100 ఏళ్ళు సర్వైవ్ కావడానికి తయారైన మెకానిజం. నువ్వు ఏం చేసినా 100 ఏళ్ళు బతకాల్సిందే. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. స్పాయిల్ చేసుకున్నాం. అది ఓవర్గా నీకు నీ బాడీ మంచిగా డీటాక్స్ చేసుకోగలదు. లివర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెకానిజం. ఫస్ట్ పాస్ మెటబాలిజం అని నువ్వు ఏ తీసుకున్నా మంచిగా లివర్లోకి వెళ్ళి టాక్సిన్స్ ఉంటే అది మంచిగా దంచి నీ బాడీకి సరిపడట్టుగా మార్చి పంపిస్తుంది. ఓకే. దానికి ఓవర్లోడ్ చేయొద్దు అంటారు. అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు జెనెటికల్గా కోడ్ అయ్యున్న క్యాన్సర్లు కూడా, ఓకే, నువ్వు ఆ క్యాన్సర్ జీన్ యాక్టివేట్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇస్తేనే అనారోగ్య పాలవుతావు. ఓకే. ఓకే. సో అందుకని జన్యుపరమైనవి కూడా నీ ఎపిజెనెటిక్స్ కరెక్ట్గా లేకపోతేనే అది ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. మీరు చూడండి, కొంతమందికి సోరియాటిక్ ప్రాబ్లం వస్తుంది. అది స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది. ఓకే. అప్పటిదాకా లేదు, అన్ని రోజులు లేదు, వాడికి పుట్టినప్పుడు లేదు, కానీ ఒక ప్యాటర్న్లో ఒక టైంలో ఏజ్లో ఎక్స్పోజ్ అయ్యి అది బయటకు వస్తుంది. దానికి తగ్గ మనం స్ట్రెస్ ఇచ్చాం, స్ట్రెస్ఫుల్ లైఫ్ పెట్టాం, అలవాట్లు చేసాం, అన్నిటినీ మెయింటైన్ చేసుకోలేకపోయాం, ప్రాబ్లం అవుతుంది. కానీ మన లైఫ్ అలా బిల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు అందరూ ఆ చక్రంలో పరిగెడుతున్నట్టే కనిపిస్తున్నారు. బికాజ్ మనం సొసైటీకి తగ్గట్టుగా పరుగులు పెట్టాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి. నాకు ఈ మధ్య ఎవరు మాట్లాడుతూ వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తా సార్ అన్నాడు. మిగతా 5 రోజుల జీవితం ఏమైంది? దట్స్ ద హోల్ ఐడియా, హోల్ ప్రాబ్లం. నేను ఈ 5 రోజులు స్ట్రెస్ పడిపోతా, ఆ 2 రోజులు రిలాక్స్ అవ్వడం కోసం బతుకుతా అన్నట్టుంది. ఓకే. విచ్ విల్ ఆల్వేస్ కాజ్ యూ ట్రబుల్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే అనుకుంటారు కూడా.
60 తర్వాత ఎంజాయ్ చేస్తామో లేదు, ఇప్పుడు ఎంజాయ్ చేసారా అన్నాడు ఒక ఆయన. అదేంటది, రేపటి కోసం ఈరోజు తినేరా అన్నట్టు. తినలేవు రేపటి కోసం. 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో తెలియదు కాబట్టి, ఆ ముసలేజ్లో నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇప్పుడు తాగి తినే. వేర్ ఇస్ ద లాజిక్? అది ఎట్లా ఫిట్ అవుతుంది? సోషల్ మీడియాలో ఇప్పుడు అదొక ట్రెండ్. నువ్వు కొంచెం వయసు అయిపోయాక నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఈ ఈ యూత్ని ఏదైతే ఉందో అది నువ్వు సంపాదించుకోలేవు. తిరుగు, ఎంజాయ్ చేయి, కావాల్సింది చెయ్యి, అది మళ్ళీ రాదు అని చెప్పేసి. నేను ఇంకా బెటర్ ఐడియా చెప్తా. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్నావు అనుకో, సపోజ్ పాకే స్టేజ్లో ఉన్నావు, నువ్వు లేచి నిలబడలేవు కదా, అప్పుడు పెద్దయ్యాక ఇలా పాకలేనేమో అని నువ్వు అనుకోకూడదు కదా. అలాగే ఒక ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్ యొక్క అందం, ఒక బ్యూటీ ఉంటుంది. నువ్వు ముసలివాడైనా ముసలి ఏజ్లో చేసుకోగలిగే కొంత బ్యూటీ, నీ మనవాళ్ళు, మనవరాలు, పిల్లలు, నీకు ఒక బ్లిస్ఫుల్ లైఫ్ చూసావు, చాలా ఎక్స్పీరియన్సెస్ అవి నెమరేసుకోవడం, నువ్వు ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళడం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్టేజ్లో అది ఎంజాయ్ చేయాలి బాస్. అది కూడా చూడాలిగా నువ్వు లైఫ్లో. అన్నీ ఒక స్టేజ్లో ఉండి ఇంకో స్టేజ్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, అదేదో స్టేజ్లో గురించి ఇదేదో స్టేజ్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావు, ఎలా ఉంటావు అన్నది ఎవడూ రాసివ్వలేడు కదా. నువ్వు అప్పుడు కూడా మరి ఆ 70 ఏళ్ళకి తాగవా? తాగచ్చు కదా. అందుకని మొత్తం అంతా ఈరోజే తాగేకు. దట్స్ ద మీనింగ్. సో ఎవరైనా జనరల్గా కూడా ఎవరైనా ఇట్లా చెప్పినప్పుడు, మీరు వాళ్ళు ఫుడ్ తినే హ్యాబిట్ చూడండి, అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో ఇట్లా లోపల ఇదేదో ప్లాస్టిక్ బ్యాగ్ లాగా సరిపోకపోతే తోస్తారు చూడు, అట్లా శరీరంలోకి తోస్తారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఇంకంత బిర్యానీ, ఇంకా కూల్ డ్రింక్ వద్దు, లిమిట్ చేయి. అన్నీ తిందాం, అదే ముద్ద అటు ఇటు తిప్పి మన అల్టిమేట్లీ అవే తినాలి. ఓకే, మళ్ళీ కొత్తగా ఏమి ఉండవు. మీరు చూడండి, కావాలంటే ఒక రెగ్యులర్ ఎవ్రీడే హోటల్కి వెళ్ళి చూడండి, ఒక సంవత్సరం తర్వాత ఏంటి గోలా అనిపిస్తుంది. అందుకని లిమిట్ చేసి ఎంత తినగలవో దానికంటే ఒక 2-3 గుప్పెట్లు తక్కువ తిని, ఓకే, శరీరాన్ని చెయ్యవలసిన వ్యాయామము, ఎక్సర్సైజ్. ది రూల్స్ ఆర్ సింపుల్. నేను చెప్తున్నా కదా, రూల్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. హెల్త్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. నీ శరీరానికి అన్నీ తెలుసు, నువ్వు మధ్యలో అడ్డుపడకంతే. ఓకే, నిజంగా చెప్తున్నా. తింటున్నప్పుడు మాట్లాడుతూ సడన్గా ఒక చిన్న ఫుడ్ పార్టికల్ ఎయిర్వేలోకి వెళ్ళింది అనుకో, దగ్గి 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 బయటకు తీస్తుంది అది. నీ బాడీకి తెలుసు ఎలా బతకాలో. నీళ్ళలో పడేస్తే ఓ చిన్న బేబీ కూడా స్విమ్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. బాడీ నోస్ హౌ టు సర్వైవ్. మన లోపలికి శ్లేష్మం వస్తుందని తెలిసి సీలియేటరీ సెల్స్ అని ఒక సెల్కి ఒక చిన్న ఇట్లా ఉంది, అది అలా మొత్తం ఆ కపాన్నంతా వెనక్కి తీస్తుంది. బాడీ నోస్ హౌ టు సర్వైవ్. ఈ మెకానిజంకి అన్నీ తెలుసు, నువ్వు మధ్యలో అడ్డు పెట్టకంతే. హౌ డస్ ఏ హెల్దీ పర్సన్ లుక్ లైక్ అసలు? హెల్దీ పర్సన్ నేను చెప్తున్నది చాలా వెరీ యూస్ఫుల్ అవుతుంది అందరికీ. హెల్దీ పర్సన్కి ఆత్రం ఉండదు. ఓకే, హడావిడిగా బతకాలి ఇది ఉండదు. హెల్దీ పర్సన్ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ది ప్లేస్, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి బేసిక్ రూట్స్ ఆఫ్ ఎలిమినేషన్, యూరిన్, మోషన్, ఇవి నార్మల్ అవుతాయి. ఓకే, నిద్ర పట్టేవాడు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏ శరీరములో ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో వచ్చే హార్మోనల్ చేంజెస్ రావడం హెల్దీగా ఉన్నట్టు. ఓకే, చాలామంది ఇది అంచుకుంటారు. నేను చెప్తున్నాను కదా ఈ మాట. ఒక స్టేజ్ వచ్చాక బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు అణుచుకుంటారు. అవి న్యాచురల్గా జరుగుతున్నాయంటే యువర్ హెల్దీ బాడీ. హెల్దీ బాడీ తప్పు కాదు. హెల్దీ బాడీ, హార్మోనల్ చేంజెస్, నీకు టైంకి ఆకలి వేయడం హెల్దీ బాడీ, తిన్నది అరగడం హెల్దీ బాడీ, పడుకుంటే నిద్రపోవడం హెల్దీ బాడీ. ఇంతే ఈ 5-10. ఓకే, అండ్ అతివేగంగా పరిగెడుతున్న మనస్సు లేకపోవడం హెల్దీ బాడీ. బట్ అతి వేగంగా పరిగెడుతున్న మనసు లేని వాళ్ళు ఉన్నారా? తయారు చేస్తున్నాం అట్లా. ఇప్పుడున్న ఆఫీస్ బాగుండదు, కానీ రేపు పొద్దున్న నేను ఆంటర్ప్రెనర్ అయిపోతే కోట్లు సంపాదించేస్తా, ఇక్కడే 9 to 5 జాబ్ ఇస్ డర్టీ అని మాట్లాడుకొని తయారు చేసాం. 9 to 5 జాబ్ నీకు ఎప్పుడు తిండి పెట్టింది కదా, గుడ్, నువ్వు ఒక రేంజ్కి వెళ్ళు, తప్పలేదు.
ఈ మధ్యలో ఏడుపు, ఈ స్ట్రెస్, నేను అసలు స్ట్రెస్ పడలేకపోతున్నా రాంగ్. ఇలాగా హెల్దీ బాడీ ఈజ్ చాలా సింపుల్ అండ్ ఈజీ. తిన్నది అరగడం, టైంకి నిద్ర పట్టడం, యూరిన్ అండ్ మోషన్ కరెక్ట్గా అవ్వడం, ఏదైనా ఆలోచించడానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రెస్ లేకుండా ఆలోచించగలగడం. ఓకే, ఇంతే సింపుల్ లైఫ్ రూల్స్. టైంకి దాహం వేయడం, దాహం వేస్తే నీళ్లు తాగగలగడం. ఇవన్నీ కూడా రేపటి గురించి ఆలోచించకుండా ఉండే వాళ్ళకే వస్తాయి కదా బేసిక్గా, కాదంటారా? దట్స్ ద హోల్ పాయింట్ అండి. రేపటి గురించి ఆలోచించి నువ్వు ఏమీ చేయలేవు. ఓకే, దట్స్ ద హోల్ ఐడియా. చాలామంది అనారోగ్యపరులు అయిపోవడానికి గల కారణం రేపటి ఆత్రం, జరిగిపోయిన దాని బాధ. చింతాశోక ప్రశమనం అంటారు. చింత, శోకము. ఓకే, జరిగిపోయిన దాని గురించి అయ్యో 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 అని, జరగబోయే దాని గురించి అయ్యో అయ్యో అయ్యో. చింత, జరిగిపోయిన శోకం. ఏం జరుగుతుందో. వీటిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేడు. యూ కెన్ మేనిఫెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ జస్ట్ బై యువర్ థాట్స్. మీకు ఏదైనా, మీకు గులాబ్ జామ్ తినాలి అని అనిపించింది అనుకో, ఆర్ పానీపూరి తినాలి, యూ కెన్ మేనిఫెస్ట్ దట్. నోట్లో జస్ట్ యువర్ థాట్ ఊరుతుంది. ఓకే, ఆర్ మీ ఫేవరెట్ ఏదన్నా అని అనిపిస్తే మీకు నోరు ఊరుతుంది. జస్ట్ యువర్ థాట్. నీ ఆలోచన నిన్ను ఎలాగైనా అనారోగ్యపరుణ్ణి చేయగలదు, ఆరోగ్యపరుణ్ణి చేయగలదు. ఇంకా ఫర్దర్ స్టెప్ వెళ్ళి చెప్తా. ఆరోగ్యం అంటే నీ శరీరంలో నువ్వు కంఫర్టబుల్గా ఉండడం. ఆరోగ్యం అంటే నీ శరీరములో నువ్వు కంఫర్ట్. ఆ కింద బాటిల్ తీయాలంటే అమ్మ సైడ్ వచ్చినప్పుడు అడుగుతాలే అని అన్నావు అంటే నువ్వు అలసిపోయి ఉన్నావు. నీ శరీరము నీ కోఆపరేట్ చెయ్యట్లేదు. ఓకే, బట్ మిగతా వాళ్ళని చూసి వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మన బాడీనో మన హెల్త్ నో ఉంచుకోవాలనుకుంటే అంతే. దట్స్ ద డిజాస్టర్ కదా. అందుకే ప్రతి శరీరము డిఫరెంట్. మా దాంట్లో సౌర మార్గంలో నేర్పించేటప్పుడు సింపుల్ ఎక్సర్సైజెస్, సింపుల్ యోగిక్ సూత్రాస్, సింపుల్ బ్రీదింగ్, ఇవి అలవాటు చేసుకోవాలి. కాంప్లికేటెడ్గా 6 ప్యాకులు చేసి నీళ్లు తగ్గించుకుని ప్రోటీన్లు తాగి అవసరం లేదు. సింపుల్ లైఫ్ విల్ టేక్ యూ లాంగ్ వే. అన్నెసరీ ఇండ్యూస్డ్ ఎస్థెటికల్లీ నువ్వు కనిపిస్తావేమో కానీ ఇంటర్నల్లీ డ్యామేజ్ అయిపోతావు. ఓకే, బట్ ఈ ఎస్థెటిక్ లైఫ్ అనేది అందరిని చెడగొడుతున్నట్టుంది కొంచెం. ఎస్థెటిక్ లైఫ్ కోసం ప్రయత్నపూర్వకంగా చేసి దాన్ని మోర్ న్యాచురల్గా తెప్పించుకోవడం ఈజ్ ఈజీ, హ్యాపియర్. ఓకే, దాన్ని మళ్ళీ ఒక కనిపించాలి కాబట్టి కెమికల్తో కొట్టే కంటే బికమ్ ఎస్థెటిక్. ఎస్థెటిక్ అంటే అర్థం ఆరోగ్యంగా ఒక శరీరం ఉంది అంటే అట్రాక్టివ్గా ఉంటుంది, న్యాచురల్. మీరు చూసారా, ఎవరో మాటల్లో అందమైన భార్య రావాలండి అన్నాడు. నేను మీడియాలో కనిపిస్తా కాబట్టి ఆర్గ్యుమెంట్కి ఈజీగా ఉంటుంది. భార్య ఎందుకు అందంగా అబ్బాయి అందంగా ఉండకూడదా, ఈ టైప్లో. మీనింగ్ ఏంటంటే అందంగా ఉన్నారు అంటే అర్థం వాడి శరీరంలో అవయవాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాడు కదా. బయట మేకప్ అందం వేరే, నిజం అందం వేరే కదా. అబ్బాయిలకి అంతే. చూడ్డానికి బాగున్నాడు అంటే అర్థం శరీరం ఆరోగ్యంగా ఉంది అని అర్థం. మీరు చూడండి, కావాలంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వార్డ్స్లో చూడండి. వాడికి ఎంత మంచి అందగాడైనా ఒక్కసారి బాడీ ఎలా లాగేసిందంటే అందం పోతుంది కదా. అందుకని అదొకటి. అదే సేమ్ ఇంద అబ్బాయిల్లోకి వస్తే ఎ పర్సన్ హూ ఈజ్ మ్యాచో, ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అర్థం ఏదైనా వెళ్ళి సాధించుకుని వస్తాడు అనే ఒక అర్థం. సో అలాగా రెండు, అమ్మాయికి అబ్బాయికి బోత్ వర్క్ వైజ్ వెళ్ళినప్పుడు వెళ్ళిన పని సాధించుకుని చేసుకుని వస్తా. మామూలుగా అందం లుక్స్ వైజ్ చూస్తున్నప్పుడు అందంగా ఉంటా అంటేనే ఆరోగ్యం. దట్ ఈజ్ హెల్త్. నాకు ఫుల్ నీట్గా ఉంటాను కానీ ఏ పనైనా భయం అండి, చేసుకోలేనండి, వై, ఆరోగ్యం ఎందుకు, ఇంకెందుకు కదా. సో అందుకని ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యానికి మనము చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులలో బ్రీద్ చాలా బాగుండాలి, తిన్నది అరిగేలా ఉండాలి, తక్కువ లిమిటెడ్గా మితముగా తినగలగాలి, తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండగలగాలి, నిద్ర టైంకి నిద్ర ఇస్ ఎ బిగ్ మెజర్ అండి.
ఈ రోజుల్లో మనం స్పాయిల్ అయిపోతున్నామంటే కారణం నిద్ర లేకపోవడం. చాలా మంది పిల్లలు 3:30, 4, 11, 3, 1 వరకు ఫోన్లు చూసి వాళ్ళు అప్పటికప్పుడు శరీరం ఇంకా యంగ్ ఉంది కాబట్టి తట్టుకుంటుందేమో, బట్ తిరగబడి వస్తాయి మీదకి. అందుకని డోంట్ డూ దట్. నిద్రపోండి. నేను చెప్తున్నా కదా, ₹1,00,000 ఎక్కువ జీతం, మంచి నిద్ర, క్వాలిటీ నిద్ర అంటే ప్లీజ్ క్వాలిటీ నిద్రకి వెళ్ళండి. ఆ ₹1,00,000 ఎక్కువ జీతం తర్వాత అన్ని హాస్పిటల్ కట్టుకుంటావు, వద్దు. ఓకే, ఇది నేను చాలా మందికి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసండి, ప్రేమించేవాళ్ళు దగ్గర ఉండరు, ఆరోగ్యంగా ఉంటారు. నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళని పదిలంగా కాపాడుకోండి. నువ్వు ప్రేమించేది కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ దగ్గర ఉన్న రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కావాలంటే క్రాస్ చెక్ ఇట్ 10,000 times. నువ్వు ప్రేమించే వాళ్ళు వెనకబడితే నీ ఆరోగ్యం తగ్గుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. బట్ అందరూ అలా అనుకుంటే ప్రేమించేది ఎవరు ఇంకా? దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ తెలుసా. మనని అందరూ ప్రేమించాలి అనుకుంటే మనం ప్రేమగా మారాలి. దర్ ఇస్ అ లాక్ అక్కడ. నేను ఎవరు ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు ప్రేమగా మారితే ఆటోమేటిక్గా అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆగిపోతాయి. అందరూ ప్రేమమయంగా మంచిగా ఉంటే ఇంకెవరో నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి ఉండదు. యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. మంది సత్యయుగం అయితే అట్లనే ఉండేవాళ్ళేమో, కలియుగం కదా. అందుకే మాలాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నాం, ఏవో మోటివేషన్లు చెప్పి కదా. అందరు మారిపోతే ఎట్లా నా ఉద్యోగం పోదు. అందుకని సో నిజం చెప్తున్నాను, మేము డెంటల్గా 2 times బ్రష్ చేసుకోండి మంచిగా ఉంటే పళ్ళు, ఎప్పుడు ఏం తిన్నా కడుకోండి అంటాం కదా, చెయ్యరు. 90% డెంటిస్టులు చేయరంటారు తెలుసా. ఏదో చెప్తారు 90-70% ఏంటంటే కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్, దట్ పర్సంటేజ్. ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు తెలియదేమో, నేను కొత్త విషయాలు చెప్పాను, అందరికీ తెలుసు, కానీ చెయ్యనివ్వదు మైండ్. అదే మా బిజినెస్, ఇది మా వ్యాపారం అన్నట్టు. నిజంగా కూడా అలా తయారవుతుంది. దట్ ఈస్ వాట్. ఎప్పుడైనా మైండ్ ఒక ఆలోచన దానికి వస్తే విల్ గో టువర్డ్స్ రైట్, వై అన్నెసరీ నెగిటివ్ సైడ్కి పోవడం అని ఆలోచించుకుంటారేమో అని మీ వీడియోలోనే వెళ్ళిపోతాయి. ఏం మారిపోతారని అబ్సల్యూట్లీ చెప్తున్నా కదా. దీనికి 100 కౌంటర్ కామెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు మైండ్లో రెడీ అయిపోతాయి. నేను తప్పు చేయడానికి 100 దారులు కనిపిస్తుంటాయి ఎప్పుడు. ఈ మధ్య ఇదే బిజినెస్ గా చేసుకుని మనం ఇంట్లో చేయగలిగిన పనులే, వాళ్ళకి పెద్ద సెంటర్ పెట్టి చెట్లు పెట్టి ఆ మధ్యలో మనల్ని కూర్చోబెట్టి మన ఫోన్ పక్కన పెట్టించి అవి ఇవి జనాలతో ముచ్చట్లు పెట్టించి డబ్బులు నొక్కేస్తా ఉంటారు. నొక్కడం కాదు, అది పీపుల్ వాంట్ దట్. అది మనం ఇంట్లో చేసుకోవచ్చు. నువ్వు నీ ఫోన్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడి, ఇక్కడ ఆ చెట్ల మధ్యలో వాళ్ళ దగ్గరే మాట్లాడాలి. చెయ్యం అంతే. అదే దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ ద మైండ్. మనసు ఏం చేస్తుందంటే నీళ్లు తాగడం చాలా హెల్దీ, ఓకే, కానీ కూల్ డ్రింకే తాగుతాం, కానీ ఇంకోటి ఏదో డ్రింకే తాగుతాం. దట్స్ హౌ మైండ్ వైర్ అయింది. సినిమాలో డైలాగ్ ఉంటుంది, గుడికి వెళ్తే ప్రసాదం, భక్తి, పీస్ ఆఫ్ మైండ్, పబ్కి వెళ్తే అమ్మాయిలు, ఇది ఇది పబ్కి అలా అట్లా సమ్వే మనకి తెలిసినా కొన్ని చెయ్యము, చెప్తే వినలేము. ఎవరైనా సరే శరీరం నేనేమంటా అంటే ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ఇట్. ఒక రోజు నేను కూడా అలసిపోయి పడుకుంటాను అనుకోండి, ఇంత కొటేషన్ చెప్పావు కదా, నువ్వు 6 గంటలకే లేస్తావా అంటే ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ మాక్సిమం టైం లేస్తాం కదా. అట్లా మాక్సిమం టీ పెంచండి. ఒక రోజు తినాలనిపించి బాగా నచ్చింది ఎక్కువ తినేసి ఓకే, బట్ అది కన్సిస్టెన్సీలో కాకుండా రెగ్యులర్గా హెల్త్ గురించి ఆలోచించుకుంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫైనలీ టు కంక్లూడ్ ఒక పాయింట్ చెప్తాను. నీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, దాని తర్వాత వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత సిస్టమ్కి సంబంధించిన ఎక్కడైనా క్లాగింగ్ ఉంటుంది. వీటిని చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా ఉంటే జనరల్లీ శరీరం హెల్తీగానే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.